ఎంతో రుచికరమైన చికెన్ చుక్క చేసే విధానం చూసేద్దామా. హాయ్ అండి, నేను మీ వర్ష. మా ఊరి వంటలకి స్వాగతం అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ చుక్క చేస్తున్నాను. చేసే విధానం చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చపాతీ లేకైనా, అన్నం లేకైనా, దోశ లేకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఇప్పుడు చేసే విధానం చూద్దామా. చికెన్ పసుపు ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే నీసు వాసన అంతా పోయేస్తుంది. ఒక 3 సార్లు కడిగి పెట్టుకున్నాను. మిరియాలు 1 స్పూన్ వేస్తున్నాను, సోంపు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను. దీనంతా పొడి వేసుకునేద్దాము. ఫుల్ సాఫ్ట్గా కాకుండా కొంచెం ఇట్లా గరుగ్గరుగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. చిన్న ఎర్రగడ్డలు తీసుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి. దీనంతా ఇప్పుడు పేస్ట్ చేసుకునేద్దాము. ఎర్రగడ్డ పేస్ట్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది, ఇందులోకి ఎండుమిరపకాయలు వేసేద్దాము. అలాగే ఎర్రగడ్డ పేస్ట్, కరివేపాకు, పచ్చిమిరకాయలు. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి, బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. ఇందులోకి పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగడ్డ ఫ్రై చేసుకోండి. ఎర్రగడ్డ పచ్చిదనం అంతా పోవాలా. అప్పుడప్పుడు కలుపుతుండండి, లేకపోతే అడుగున మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎర్రగడ్డ గోల్డ్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోండి, లేకపోతే అడుగున మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక అర్ధ కేజీ అంత చికెన్ వేస్తున్నానండి. ఇప్పుడు చికెన్ వేసాం కాబట్టి ఇందులోకి మీరు నీళ్ళు వేయద్దండి. ఈ చికెన్లోనే నీళ్ళు వస్తుంది కాబట్టి సరిపోతుంది. ప్లేట్ మూసి వదిలేద్దాము. చికెన్లోనే నీళ్ళు వచ్చింది చూడండి. ఇప్పుడు ఇందులోకి మసాలా అంతా వేసుకునేద్దాము. కారం మీకు ఎంత కాలం అంత వేసుకోండి, మీ కారం తగినట్ల. 1 స్పూను చికెన్ మసాలా, ఒక అర్ధ స్పూన్ అంత గరం మసాలా, ధనియాల పొడి 1 స్పూను, మనం పొడి చేసుకున్న మసాలా 1 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ అంత వేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకోండి. మసాలాలన్నీ వేసుకున్నాం కాబట్టి చికెన్ బాగా కలుపుకున్నాము. మసాలా అంతా చికెన్ బాగా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం సరిపోయిందో ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం ఉప్పు తగ్గినట్లు అనిపించిందండి, కొంచెం ఉప్పు వేస్తున్నాను. కొంచెం చెక్ చేసుకోండి మీరు కూడా. దీంట్లో కొంచెం నీళ్ళు పోస్తున్నానండి. చికెన్ బాగా ఉడికేసరికి బాగా సరిపోతుంది. కాసేపు వదిలేస్తాము ప్లేట్ మూసి. చికెన్ చూడండి బాగా గుజ్జుగా బాగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొంచెం మసాలా వేసుకునేద్దాము. మనం పొడి చేసుకున్న మసాలా వచ్చేసి ఒక అర్ధ స్పూన్ అంత వేసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లోకి వేసుకుంటే. ఒక అర్ధ స్పూన్ అంత వేస్తున్నాను. ఇందులోకి కొత్తిమీర కూడా వేసేద్దామండి. ఒక 5 నిమిషాలు కలిపేసి వదిలేద్దామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మసాలా గుజ్జంతా బాగా పట్టుకొనేసి లాస్ట్కి పొడి వేసాం కాబట్టి ఇంకా బాగా వస్తుంది టేస్ట్. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఒక 5 నిమిషాలు వదిలేద్దాము. ప్లేట్ మూసి ఒక 5 నిమిషాలు వదిలేద్దాము. చికెన్ చుక్క రెడీ అయిపోయింది. మీరు వేడివేడి అన్నం లేకైనా, చపాతీ లేకైనా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంలోకి చికెన్ చుక్క వేసుకుంటున్నానండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. నేను మీ వర్ష.